ఆర్థికంగా తృప్తిగానే ఉన్నారా సార్ ఇన్ని రోజులు నట జీవితం వీటన్నిటిలో? అంటే చాలామంది ఆర్టిస్టులు చివరి అంకంలో ఇబ్బంది పడుతున్నారు, ఇట్లాంటివి సాటిస్ఫైడ్? ఎందుకంటే ఒకటి నా నియమం ప్రకారంగా నాకు ఇతరత్ర ఏ దురలవాట్లు లేవు. ఎవరిని మోసం చేయను, నన్ను ఎవరైనా మోసం చేస్తే ఒప్పుకోను. అలాంటి స్థితి రానివనుకోండి. మేము సంపాదించిన డబ్బులతో అలా జాగ్రత్తగానే ఉండి మెడ్రాస్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం. తర్వాత ఈ చందమామ పబ్లికేషన్స్ వీళ్ళు చందమామ అది మీరు స్టూడియో అడిగారే, అప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అది రావడం, స్టూడియోలన్నీ మూసేసి చేసినప్పుడు కొంచెం వాళ్ళు కొంచెం డబ్బులు ఇవ్వాల్సింది వాడిని కొంచెం ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఆ ఇల్లు అక్కడ అమ్మేసి అక్కడ ఒక అపార్ట్మెంట్ మా అబ్బాయికి, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ మాకు తీసుకున్నాం, స్థిరపడిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా సినిమాలు చేసింది. నేను నాకు తగ్గాయి కానీ తనకి రెగ్యులర్గా షూటింగ్లు ఉండేవి. ఆ వాళ్ళే చెప్పారు, మీరు వచ్చేయండమ్మా, అక్కడ ఉంటే ఏంటి, ఇక్కడికి వస్తే బోర్డు వేషాలు, మీరు రావడం వెళ్ళడం శ్రమ కదా అని. సరే అయితే వచ్చాను అనమాట. ఆమె పోయినప్పుడు కూడా చేస్తే 3 సినిమాలు ఉన్నాయి, రిలీజ్ కావాల్సినవి కూడా ఉన్నాయి. భార్యాభర్తల అనుబంధం మీద మీరు ఇందాక నుంచి అన్నారే రాధమ్మ గారితో మీ అనుబంధం, మీరు అట్లాంటి కథే రాశారు పెళ్లి పుస్తకం కదా? పెళ్లి పుస్తకం కథలో మీ ప్రభావం ఉందా? మీ జీవిత ప్రభావం ఉందా? నా జీవిత ప్రభావం లేదు కానీ అది మిస్సమ్మ విజయవాడ తీసిన దాన్ని నేను అదే అడగబోతున్నా. దాంట్లో సెంటిమెంట్ కంటే భార్యాభర్తల మధ్య సెంటిమెంట్ బాగుంటుందండి. అవును, భార్యాభర్త కాని వాళ్ళు భార్యాభర్తల ఉద్యోగం సంపాదించారు, భార్యాభర్తలు అయిన వాళ్ళు కామని వెళితే అలా ఉంటుందని ఒక థాట్ వచ్చి కథ రాశా. అది ఆ కథ నా దగ్గర చాలా కాలం పెట్టుకున్నా. డివిఎస్ రాజు గారు నిర్మాత, ఆయన తీస్తానని వాళ్ళ ఆఫీసులో దాదాపు 15 రోజులు కూర్చొని వర్కౌట్ చేస్తే ఆయన కమల్ హాసన్ తీయాలని, కమల్ హాసన్ ఏమో ఇదిగో రేపు వింటాను ఎల్లుండి వింటాను అదిగో తిప్పితే వాడితో కుదరలేదు, మనకు వదిలేండి అని. ఆ తర్వాత నా దగ్గరే ఉండిపోయింది. తర్వాత ఎప్పుడో మళ్ళీ బాపు గారు రావణ గారు సినిమా తీయబోతున్నారు. శుభలేఖ సుధాకర్ను రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు స్నేహితుల మధ్య ఒక కథ, అది కథ అవుతోంది. నేను మామూలుగా కలుస్తుంటాను కదా, ఏమంటే అంతవరకు వచ్చింది రావణ గారు కథ అంటే, ఏదో అవుతోంది, డేట్లు అవి తీసుకున్నా, షూటింగ్లు అనుకుంటున్నాం, కథ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సరే నేను ఒక చిన్న కథ చెప్తాను ఏనంటే ఎప్పుడైనా అన్న, ఇప్పుడే చెప్పండి అన్నారు. అప్పుడు ఈ పెళ్లి పుస్తకం కథ చెప్పాను, అది నచ్చి ఆ రాత్రి బాపు గారు చెప్పారు, పొద్దున్నే ఫోను, మీ కథ సినిమా తీసేద్దాం, ఓ 15 రోజులు మీరు మాతో ఉండిపోండి, ఎక్కడికే సినిమాలు షూటింగ్లు గిటింగ్లా అని అక్కడి నుంచి కూర్చొని దాని మీద డిస్కస్ చేసి, అది ఏదైనా నరసరాజు గారు చెప్పేవారు, రాముడు భీముడు కదా నా దగ్గర 9 ఏళ్ళు ఉందని. రాముడు భీముడు రామానాయుడు గారు తీసిన మొట్టమొదటి సినిమా, సూపర్ హిట్ అది, రామారావు గారిని పెట్టి తీశారు, ఇద్దరు హీరోలు కదండి, అంటే డబుల్ రోల్ వేషం. ఆయన దగ్గర 9 ఏళ్ళు ఉందట ఆ కథ. తర్వాత దానికి మార్చం వచ్చిందయ్యా రామానాయుడు గారు. అలాగా నా దగ్గర కథ కూడా చాలా కాలం అలా ఉండి అప్పుడు వీళ్ళ చేతితో పడింది కాబట్టి బాగా వచ్చింది. ఇంకా అందులో మీ పాత్ర కూడా బాగుంటుందా బాబాయ్ క్యారెక్టర్? గుమ్మడి గారు ఏదైనా చెప్పబోతుంటే వెనక నుంచి అందుకుని, అదే చెప్తున్నా కదా, అలా పేరు రావడానికి అసలు నా జీవితంలో ఎక్కువ బాపు గారు రమణ గారు సహాయం చాలా ఉందండి. అప్పట్లో మొదట్లో డబ్బులు లేక ఇబ్బంది పడిన రోజుల్లో కూడా వాళ్ళు అర్థం చేసుకుని డబ్బు సహాయం చేయలేకపోదు కానీ ఏదో వర్క్ ఇచ్చేవారు. అంటే ఈ పుస్తకం ఒకటి ఇంగ్లీష్లో ఉంది, కొంచెం ట్రాన్స్లేట్ చేసి పెట్టండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకు అంటే ఆ పని చేసుకుంటే వచ్చేది. అలాగే రమణ గారు అప్పుడు వెండితెర నవలలు రాసేవారు ఆయన, అన్నపూర్ణ వాళ్ళవి అప్పుడు అట్లా వెండితెర నవలని వచ్చేవి. అవును, సినిమా కథలు నవల రూపంలో. ఈ పిఏపి వాళ్ళది కులగోత్రాలు ఆయనే రాయాలి, ఆయన నా పేరు చెప్పి ఆయన చేత రాయించండి అన్నారు. ఇప్పుడు నేను రాశాను. అలా ఏదో ఒక వర్క్ ఇప్పిస్తూ ఉండేవారు అనమాట. అలా పైకి తీసుకొచ్చారు నన్ను మొత్తానికి. బాగా మాకు చిన్నప్పుడు ఎప్పుడో జ్యోతి చిత్రంలోనే వేసేవాళ్ళు కదా, వెండితెర నవలలు కూడా వేసినట్టున్నారు. నేనా? మీ జ్యోతి చిత్రలో కూడా విజయ్ చిత్రలో వెండితెర నవలలు వేయలేదండి. కొన్ని
ఒకటి విజయవాడలో ఒక సినిమా తీద్దాం అనుకుని స్క్రిప్ట్ రాయించారు నర్సరావు చేత. పుణ్య దంపతులే కదా, నేను పుణ్య దంపతుల గురించి అడగబోతున్నా. ఆ? నరసరాజు గారు రాసిన పుణ్య దంపతులనే కదా వెండి తెర నవలగా వేయాలనో ఆ పుణ్య దంపతులు సినిమా రామారావు గారు తీయాల్సింది, తీయలే. ఆయన తీద్దాం అన్నారు, తీయలేదు. అది అలా ఉండిపోయింది. నేను